ఎవడైనను క్రైస్తవుడైనందుకు శ్రమ పడిన ఎడలా మహోన్నతునైన దేవుని సర్వశక్తుని మహిమ మీ మీద ప్రకాశించుచున్నదన్నాడు పేతురు. డోంట్ వరీ నా కుమారుడా, ఏం బాధపడద్దు. ఇవన్నీ నీవు అత్యధిక మహిమను పొందడానికే నీకు వస్తున్నాయి. నువ్వు అవమానం తలంచవద్దని నా దేవుడు ఆనాడే పేతురు ద్వారా మాట్లాడాడు పేతురు పత్రికలో. కాబట్టి ఈరోజు ఇంత స్పష్టంగా జరుగుతుంది అన్యాయం, అయినా సరే మనకు లేదు భయం. ఎందుకంటే వాగ్దానాలు, వందలాది వాగ్దానాలు మనకి ఇచ్చినటువంటి మహనీయుడైన దేవుడు, మాట తప్పని దేవుడు, రోషం గల దేవుడు, పరాక్రమం కలిగిన దేవుడు, పౌరుషం కలిగిన దేవుడు, శౌర్యవంతుడైన దేవుడు, సార్వభౌముడైన దేవుడు, విశ్వ న్యాయాధిపతి అయిన దేవుడు, రాజుల రాజు, ప్రభువుల ప్రభు, భూపతులకు అధిపతి, సర్వలోక చక్రవర్తి ఆయన వాడు మనకు తోడై ఉన్నాడు. ఆయన కార్యాన్ని ఆయన జరిగిస్తాడు. డోంట్ వరీ.